హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు మంచి కార్నర్ బిట్టులు ఉన్నటువంటి G+1 హౌసు, మంచి కమర్షియల్ ప్రాపర్టీ మీ ముందు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా అద్భుతంగా ఉండబోతుంది. దయచేసి వీడియోను ఎక్కడ స్కిప్ చేద్దని మా యొక్క మనవి. ఇదొక ప్రమోషనుడు కాబట్టి డైరెక్ట్ పైన ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి ప్రతిసారి రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అద్భుతంగా అందంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఆలస్యం చేయకుండా ఇది ఏ లొకేషన్లో ఉంది, కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేశారు, చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ ఏంది, పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇల్లు యొక్క వివరాల్లోకి వెళ్ళే ముందు ఇల్లు యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇల్లు వచ్చేసి మనకు పస్మాంలలోని శ్రీనగర్ కాలనీలో ఉంటుంది. ఈ పస్మాంల అనేది మనకు అబ్దుల్లాపూర్ మండలం పెద్దంబరిపేట మున్సిపాలిటీ కిందకు వస్తుంది. మంచి లొకేషన్లో మంచి కార్నర్ హౌస్ మీ ముందు తీసుకొచ్చాను. ఈ బిల్డర్ ఎక్కడ కట్టినా మంచి కన్స్ట్రక్షన్తో మంచి క్వాలిటీ గల మెటీరియల్ వాడి కట్టడం జరుగుతుంది. ఏదైతే మనకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఇల్లు చూస్తున్నారో ఇల్లు కూడా ఈ బిల్డర్ కట్టిందే. వాళ్ళు ఆదిబట్ల TCSలో పనిచేస్తారు. అంత దూరం నుంచి అయినా సరే ఇల్లు తీసుకోవడం జరిగింది. మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే చుట్టుపక్కల అందరు ఎంప్లాయీసే ఉన్నారు. మనకు మంచి కాలనీలో మంచి హౌస్ మీ ముందు తీసుకొచ్చాను. ఇక ఇల్లు వివరాల్లోకి వెళ్ళిండైతే ఇల్లు వచ్చేసి మనకు 113 గజాలలో వెస్ట్కి వచ్చేసి మనకు 25 ఫీట్ల రోడ్డు, సౌత్కి వచ్చేసి 30 ఫీట్ల రోడ్డు, వెస్ట్ అండ్ సౌత్ కార్నర్లో ఉంటుంది మనకు. ఇక డైమెన్షన్స్ చాలా అరుదుగా దొరికే డైమెన్షన్స్. మనకు వెస్ట్కి వచ్చేసి మనకు 29 ఉంటుంది, సౌత్ రోడ్కి వచ్చేసి మనకు 35. 29x35 డైమెన్షన్స్లో G+1 హౌస్ కట్టడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక మనం SFT విషయం చూసుకుంటే మనకు కింద 960 పైన 960 టోటల్ వచ్చి మనకు 1920 SFTలో అద్భుతమైన మంచి కన్స్ట్రక్షన్తో మంచి హౌస్ మీ ముందు తీసుకొచ్చాను. ఇక ఇటు చూసుకుంటే మనకు సౌత్ రోడ్లో వచ్చేసి మనకు 2 షట్టర్లు ఇవ్వబడ్డాయి. ఈ షట్టర్లో అది వచ్చేసి మనకు 12x13 డైమెన్షన్స్లో 2 షట్టర్లు అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మనకు మీకు ముందే చెప్పాను కదా, షట్టర్ నుంచి మనకు లోపలికి వెళ్ళడానికి ఒక చిన్న గేట్ కూడా పెట్టడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ అద్భుతమైన మంచి కార్నర్ బిట్టే కాకుండా చుట్టుపక్కల మంచి రోడ్డు కనెక్ట్ అవుతుంది. దాని గురించి మనం 1 by 1 మాట్లాడుకుంటే మనకు LB నగర్ మెట్రో నుంచి మనకు 14 కిలోమీటర్ డిస్టెన్స్ ఎక్కడికి చేరుకోవచ్చు. అదేవిధంగా మనకు నాగోల్ మెట్రో నుంచి మనకు 12 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఏదైతే మీరు చూస్తున్నారో ఈ రోడ్ వచ్చేసి మనకు విజయవాడ హైవే హైతనగర్ బస్టాండ్, ఆ బస్టాండ్ నుంచి కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. పెద్దంపరిపేట విజయవాడ హైవే ఎట్లైన్ హైవే నుంచి మనకు 3 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ORR ఎగ్జిట్ నెంబర్ 10 తారామతిపేట సర్వీస్ రోడ్ నుంచి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మంచి రోడ్డు కనెక్ట్తో మంచి చాలా అద్భుతమైన మంచి కన్స్ట్రక్షన్తో మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఏదైతే ఈ రోడ్డు చూస్తున్నారో ఇది గుంటూరు టు పస్మాంల వెళ్ళే 100 ఫీట్ బస్ రోడ్. ఆ బస్ రోడ్ నుంచి శ్రీనగర్ కాలనీ బోర్డు చూస్తున్నారో ఆ బోర్డు నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో 200 మీటర్ డిస్టెన్స్లో మన ఈ హౌస్కు చేరుకోవచ్చు. మంచి రోడ్డు కనెక్ట్తో చాలా అద్భుతమైన మంచి లొకేషన్లో మంచి హౌస్ మీ ముందు తీసుకొచ్చాను. వెస్ట్ ఫేస్ నుంచి కూడా మనకు మంచి గేట్ ఇవ్వడం జరిగింది. లోపల పార్కింగ్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ వెస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాము. మీరు చూశారు కదా, సౌత్ కూడా మనకు ఒక 2 షట్టర్లు ఇవ్వబడ్డది. 30 ఫీట్ రోడ్డు, ఇటు వచ్చి మనకు 25 ఫీట్ల రోడ్డు. కార్లు లోపలికి ఈజీగా వచ్చే విధంగా మంచి అందమైన ర్యాంప్ కూడా కట్టడం జరిగింది. ఏదైతే మీరు గేట్లు చూస్తున్నారో ఈ గేట్లు వచ్చి మనకు HPL షీట్లు ఇవ్వడమే కాకుండా మంచి టాటా స్టీల్తో గేట్లు కూడా వాడడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకు గేట్ దిమ్మెలకు కూడా మంచి గ్రానైట్తోని మంచి ఎక్సలెంట్ మంచి డిజైన్లతో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత విశాలమైన పెద్ద పార్కింగో. ఈజీగా ఒక 2 కార్ల పార్కింగు, ఒక 4 బైకులు పెట్టే విధంగా విశాలమైన ఎక్సలెంట్ మంచి పార్కింగ్ ఇవ్వడమే కాకుండా ఫ్లోరింగ్ వచ్చేసి మనకు యాంటీ స్కిడ్ గ్రానైట్తోని మంచి బ్లాక్ పట్టీలతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఎంత బాగుందో. మనకు తను సొంతంగా ఆలోచించి ఎలా కట్టుకుంటామో అలా కట్టడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే మనకు ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో మనకు సంప్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి మనకు ఈశాన్యంలో బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎగ్జాక్ట్లీ దీనికి ఆనుకొని మనకు 7000
కెపాసిటీ గల పెద్ద సంపు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇక్కడ మనకు అన్ని రకాల వాష్ పాయింట్లో నల్లలు కూడా పెట్టేయడం జరిగింది. ఏదైతే మీరు ఫాల్ సీలింగ్లో చూస్తున్నారో మనకు పార్కింగ్లో చూసుకోండి అద్భుతమైన మంచి ఫ్లవర్ డిజైన్లతోని మంచి ఫాల్ సీలింగ్ లైట్లతోని చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మనకు ముందే చూస్తారు కదా ఫ్రెండ్స్, మనకు సౌత్లో మనకు 2 షట్టర్లు ఉంటాయి. ఆ షట్టర్లో ఉన్న వాళ్ళు ఈజీగా లోపలికి వచ్చి ఇటు వాష్రూమ్ వాడుకునే విధంగా మనకు ఒక చిన్న గేట్ కూడా పెట్టేయడం జరిగింది. ప్రతి ఒక్కటి క్వాలిటీగా మంచి కన్స్ట్రక్షన్తో మంచి ప్లానింగ్తో అయితే మీకు మంచి కన్స్ట్రక్షన్తో మంచి ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. పైకి వెళ్ళడానికి చూసుకోండి మనకు 3.5 ఫీట్ల మెట్లు ఉన్నవి. ఈ మెట్లకు కూడా మంచి బ్లాక్ గ్రానైట్తోని వైట్ పళ్ళతో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మెట్ల కింద చూసుకుంటే మనకు విశాలమైన మంచి స్పేస్ కూడా చూసుకోండి ఎంత బాగుందో. మనకు మంచి వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు ఒక 2 షట్టర్లు, ఒక 2 కార్ల పార్కింగు. ఈ ఫ్లోర్ వచ్చేసి మనకు 960 ఎస్ఎఫ్టీలో ఉంటుంది. పైన ఫస్ట్ ఫ్లోర్లో 960 ఎస్ఎఫ్టీలో 2 BHK పోర్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. కింద చూసారు కదా మంచి విశాలమైన ఒక 2 కార్ల పార్కింగు, ఒక 2 షట్టర్లతో చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్నాము. చూసుకోండి ఇక్కడ మన విశాలమైన 6.5 నుంచి 7 ఫీట్ల మంచి ఎక్సలెంట్ మంచి బాల్కనీ ఇవ్వడమే కాకుండా మంచి ఫ్లోరింగ్ వచ్చేసి మనకు బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో మంచి గ్రానైట్తోని మంచి వైట్ పట్టీలతో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకు సెక్యూరిటీ పరంగా మనకు జిందాల్ కంపెనీ రైలింగ్తోని మనకు టప్ అండ్ వేర్ గ్లాస్తోని మాకు టోటల్ మీకు కంప్లీట్ చేసి ఏదైనా చిన్న వర్క్స్ ఉంటే టోటల్ కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. చూసుకోండి మనకు బాల్కనీలో పైన ఫాల్ సీలింగు మంచి వుడెన్ కలర్తోని పీవీసీ ఛానల్తోని మంచి ఒక 2 లైట్లు పెట్టి చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకు పైన ఫస్ట్ ఫ్లోర్లోని నార్త్ ఫేస్లో ఉన్నటువంటి మెయిన్ డోర్ చూస్తున్నాము. చూసుకోండి మంచి అద్భుతమైన మంచి చుట్టూతో మంచి ఎక్సలెంట్ మంచి పట్టీలతోని చుట్టూ ఏదైతే మీరు చూస్తున్నారో మంచి గ్లాస్ ఫినిషింగ్తోని మంచి ఎక్సలెంట్ మంచి డిజైనింగ్తోని దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ మనకి ఇండియన్ టెక్తో వాడబడ్డాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. చూసుకోండి అద్భుతమైన మంచి ఫినిషింగ్తోని ఎస్ఎస్ కంపెనీ స్టీల్కి మంచిన ఎక్సలెంట్ మంచి హార్డ్వేర్తో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇది నార్త్ ఫేస్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఈస్ట్ అవుతుంది. ఈస్ట్ కూడా చూసుకోండి మంచి ఒక వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది. 100% వాస్తు ప్రకారంగా ఈస్ట్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. లోపల 2 BHK పోర్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లోని 2 BHK పోర్షన్ నార్త్ సింహదానం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. చూసుకోండి వాళ్ళ ప్లాన్ ఎంత బాగుందో. 29x35 అద్భుతమైన మంచి డైమెన్షన్స్, అలా మంచి డైమెన్షన్స్ ఉన్నాయి కాబట్టి అంతకు మించి వీళ్ళ ప్లాన్ బాగుంది కాబట్టి చూసుకోండి ఎంత విశాలంగా వచ్చిందో. మనకు మంచి ఎక్సలెంట్ మంచి హాల్ చాలా చతురస్రాకారంలో వచ్చింది. మనకు హాల్లో కూడా మనకు ఫ్లోరింగ్ వచ్చేసి మంచి మార్బుల్తోని ఇక రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో మంచి పట్టీలతో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మీకు ముందే చెప్పాను కదా ఫ్రెండ్స్, మనకు ఈస్ట్ కూడా 100% వాస్తు ప్రకారంగా మనకు ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మనకు ఒక వాష్ పాయింట్ కూడా ఉంటుంది. చూసుకోండి ఏదైనా గిన్నెలు కానీ ఏమైనా తోముకునే విధంగా వాషింగ్ మిషన్ పెట్టుకున్నా కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి ప్లానింగ్తోని స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మనకు టీవీ పాయింట్ పెట్టుకునే విధంగా మనకు అన్ని రకాల ఎలక్ట్రానిక్ సంబంధించిన ప్రతి ఒక్క పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా మనకు యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇటు చూసుకున్నట్లయితే మనకి ఇది కామన్ బాత్రూమ్, ఇటు చిల్డ్రన్ బెడ్రూమ్, ఇటు వచ్చి మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒకరుండి పూజ చేసుకునే విధంగా 100% వాస్తు ప్రకారంగా ఒక పూజ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో వైట్ టైల్స్తోని మంచి మనకు ఒక సెల్ఫ్తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే ఇది ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయంలో ఎల్ ఆకారంలో బ్లాక్ ప్లాట్ఫామ్తో ఒక 2 వ్యక్తులు ఉండి ఈజీగా వంట చేసుకునే విధంగా ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇక్కడ మంచి ఫ్లోరింగ్ సంబంధించిన మంచి ఎక్సలెంట్ మంచి టైల్స్తోని వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండోతోని ఇది 100% వాస్తు ప్రకారం. మరొకసారి ఎందుకు చెప్తున్నట్టే ఇది మనకి ఈశాన్యం పూజ గదికి ఇటు ఆగ్నేయంకు ఎలాంటి ఇబ్బందులు కూడా మంచి గ్యాప్ చూసుకోండి. ఇంత మంచి గ్యాప్ ఇవ్వడం వల్ల మనకు 100% వాస్తు ప్రకారంగా మంచి హౌస్ మీ ముందు తీసుకొచ్చాను. సరిపడిన సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకుండా. ఇక్కడ వచ్చేసి మనకు ఒక మంచి వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాష్ బేసిన్ పాయింట్ ఇక్కడ కూడా వాల్ కూడా ఖరాబ్ అవ్వకుండా మంచి అందమైన మంచి టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత మంచి ప్లానింగ్తోని స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా చాలా అద్భుతమైన మంచి కన్స్ట్రక్షన్ మీ ముందు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్ ఇటు చూసుకున్నట్లయితే ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి కామన్ బాత్రూమ్ ఎంత ఫేషియస్ ఉందో, చాలా అద్భుతమైన మంచి ఫేషియస్గా వచ్చింది. ఫ్లోరింగ్ టైల్స్ విషయంలో చూసుకున్న ఈ మనకు వాల్ టైల్స్ చూసుకున్న చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు ఇండియన్ కల్చర్తో ఇవ్వడం జరిగింది. మనకు వెంటిలేటర్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకోండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలం ఉందో. దీనికి వాడిన ఫ్లెష్ డోర్స్ కానీ
హార్డ్వేర్ కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత విశాలం ఉందో. ఈజీగా ఒక 2 పెద్ద దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా మంచి ఫ్లోరింగ్తోని మంచి ఇందులో ఒక వాల్ కూడా మనకు హైలైట్ చేయడం జరిగింది. మంచి కలర్ కాంబినేషన్తో చాలా అద్భుతంగా ఉంది. చూసుకోండి పైన ఫాల్ సీలింగ్లో మంచి ఎక్సలెంట్ మంచి లైట్లతోని ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకు వెంటిలేషన్ పరంగా ఒక విండో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీకు సరిపడిన సెల్ఫ్లతోని ప్రతి ఒక్కటి మంచి ప్లానింగ్తో ఇవ్వడం జరిగింది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కాబట్టి మనకు 100% వాస్తు ప్రకారంగా ఇందులో మనకు లోరు కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్లోనే మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. సైజులు చాలా బాగున్నాయి. అంతకుమించి వీళ్ళ ప్లాన్ కూడా బాగుంది కాబట్టి మనకు ఇంత పెద్దగా ఉందో చూసుకోండి. ఈజీగా 6x6 బెడ్ పట్టగా కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండోతోని లైట్ కలర్స్ వాడి ఇందులో కూడా ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. చూసుకోండి ఫాల్ సీలింగ్ కూడా ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క మంచి డిజైన్తో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మంచి సరిపడిన సెల్ఫ్లు కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. చూసుకోండి బాత్రూమ్ కూడా ఎంత స్పేషియస్ ఉందో చాలా పెద్దగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో వాడిన ఫ్లోరింగ్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ వాడబోయే నల్లాలు కానీ లాట్రిన్ కుండీలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇటు చూసుకుంటే మనకు వాటర్ ప్రూఫ్ డోర్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే మనం సొంతంగా ఆలోచించి ఏ విధంగా అయితే కట్టుకుంటామో ఆ విధంగా కట్టడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా కింద ఒక 2 కార్ల పార్కింగు, వ్యాపార పరంగా మంచి కమర్షియల్గా ఒక 2 షటర్లు, పైన మీరు చూసుకుంటే విశాలమైన 2 BHK పోర్షను, కింద పైన కలిసి మనకు 1920 SFTలో చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. ఫ్రెండ్స్ మన ఇల్లుకు చుట్టుపక్కల స్కూల్ గురించి మనం మాట్లాడుకుంటే మనకు అతి దగ్గరలో జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు సన్ రైజ్ స్కూల్ ఉంటుంది. అదేవిధంగా భవిష్యత్తులో మనకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా ఓన్ బిల్డింగ్తో మనకు జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు కాబోతుంది. మనకు నెక్స్ట్ ఇయర్ అయితే మనకు ఆ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో మనకు స్టార్ట్ అవుతుంది. అలాంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కేవలం మన ఇంటి నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా ఆ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కనే మనకు నారాయణ IIT కాలేజ్ ఇప్పుడు రెడీ ప్రజెంట్ ఉంది. అదే కాకుండా నారాయణ స్కూల్స్ కానీ నారాయణ కాలేజెస్ కానీ ఏవిఎస్ఎన్ అగస్త్య ఇంటర్నేషనల్ కాలేజ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా నంబర్ ఆఫ్ స్కూల్స్ చాలా అద్భుతమైన మంచి మన ఇల్లుకు చాలా దగ్గరలో ఉంటాయి ఇవన్నీ. ఇక రోడ్డు విషయంలో చూసుకుంటే చాలా బెస్ట్ ఉంది. మన స్కూల్స్ కూడా చాలా అతి దగ్గరలో ఉన్నాయి. ఇటు విజయవాడ హైవే మనకు 4 కిలోమీటర్ డిస్టెన్స్లో, ఇటు మనకు పెద్దంబర్పేట విజయవాడ హైవే వచ్చేసి మనకు 3 కిలోమీటర్ డిస్టెన్స్లో మంచి రోడ్డు కలుగుతుంది. చాలా అద్భుతమైన మంచి లొకేషన్లో మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఈ రోడ్డు కనెక్టివిటీ కాకుండా మనకు ఆదిబట్ల TCS వచ్చేసి మనకు 25 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా కొంగరకాల ఉన్నటువంటి ఫాక్స్కాన్ కానీ కేన్స్ కంపెనీ కానీ మనకు కలెక్టరేట్ కానీ మనకు 29 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి. అలా ఎగ్జిట్ నెంబర్ 10 తారామతిపేట ఎక్కగానే ఒక 30 మినిట్స్ డ్రైవర్లో మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకోవచ్చు. అద్భుతమైన మంచి రోడ్డు కనెక్టివిటీ ఉంది. మన చుట్టుపక్కల మంచి నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. అదే కాకుండా మనకు ఎంప్లాయ్మెంట్ కూడా మనకు అతి దగ్గరలో ఉంది. మనకు ఎదురుగానే మీకు ముందే చూపించాను కదా ఆదిబట్ల TCSలో పనిచేసిన అతను ఈ బిల్డర్ కట్టినటువంటి ఇంట్లో తను ఇప్పుడు ప్రస్తుతం నివసిస్తున్నారు. మీరు లైవ్లో వచ్చినప్పుడు కూడా ఈ విషయాన్ని మీరు చర్చించవచ్చు. ఇక పైకి వెళ్ళి దీని రేట్ ఎంత చెప్తున్నారు, చుట్టుపక్కల లొకేషన్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ కింద చూశారు కదా అద్భుతమైన మంచి కన్స్ట్రక్షన్తో G+1 హౌస్. మనం ఇప్పుడు టెర్రస్ పైకి చేరుకున్నాము. ఇక మనకు అందమైన హెడ్ రూమ్ కూడా కట్టడం జరిగింది. చూసుకోండి ఫ్లోరింగ్ ఎంత బాగుందో. మంచి ఫ్లోరింగ్తోని మీరు పైన బట్టలు ఆరేసుకునే విధంగా మనకు మంచి దండాలు కూడా ఇవ్వడం జరిగింది. మంచి ప్లానింగ్తో అయితే మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఇక్కడ చూసుకున్నైతే మనకు పెద్ద 2 వాటర్ ట్యాంకులు ఇవ్వడం జరిగింది. ఒకటి మనకు మున్సిపల్ వాటర్కి సంబంధించింది, ఒకటి బోర్ వాటర్కి సంబంధించింది. మనకు హెడ్ రూమ్ ఉంది కాబట్టి దానికి సమాంతరంగా ఒక పిల్లర్ కూడా కట్టడం జరిగింది. ప్రతి ఒక్క విషయంలో మనకు 100% వాస్తు ప్రకారంగా మనకైతే మంచి ఇల్లు అయితే మంచి కన్స్ట్రక్షన్తో మంచి కార్నర్ బిట్టు మంచి కమర్షియల్ హౌస్ మీ ముందు తీసుకొచ్చాను. ఇక చివరిగా దీని రేటు గురించి మనం మాట్లాడుకుంటే 95 లక్షలు చెప్తున్నారు, 95 lakhs చెప్తున్నారు. ఈ రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు, మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఇక మనం బ్యాంక్ లోన్ విషయానికి వస్తే 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో ఏ బ్యాంకులో అయినా సరే మనకు 80% మాకు బ్యాంక్ లోన్ అప్రూవల్ అవుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఫ్రెండ్స్ ఇదొక ప్రమోషనల్ వీడియో కాబట్టి డైరెక్ట్ పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. డైరెక్ట్ ఓనర్ నో కమిషన్ కాన్సెప్ట్తోని ఈ వీడియోలు మీ ముందుకు తేవడం జరుగుతుంది. ఇలా ఇంత మంచి వీడియోలు మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి ప్రతిసారి రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి
మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సపరేట్ చేసుకోగలరు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్లు కానీ ఇలాంటి మంచి కన్స్ట్రక్షన్తోని మంచి కమర్షియల్ బిట్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయగలరు. మా యొక్క మనవి సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.